దాని మీద ఒక పాట ఉందండి. ఏం మీద యోపామాయతనం మీద. అది ఏమిటి అసలు దాని అర్థం ఏమిటి? ఈ ఈ మనకి ఆరుణకేతుకమని యజుర్వేదంలో సూర్యమండలాన్ని గురించి వర్ణన చేసేటువంటి ఒక ప్రశ్న అంటారు. అంటే ఒక సూక్తం అనొచ్చు మనం. ఈ సూర్య సంబంధించిన మండలం ఎలా ఉంటుంది? ఖగోళంలో జరిగేటువంటి విచిత్రాలు ఏమిటి? ఇప్పుడు మనకి రేపు తెల్లవారు లేస్తే మనకి 4 రోజుల్లో గ్రహణం. అవునండి. ఈ ఖగోళంలో జరిగేటువంటి కొన్ని విశేషాలు అవన్నీ అది జ్యోతిష్ శాస్త్రంలో దాని గురించి చాలా గొప్పగా వర్ణన చేస్తారు. దానికి సంబంధించినట్టు సూర్యమండలాన్ని గురించి చాలా విషయాల్ని దాంట్లో మనకి చెప్తూ మనుషులు ఏ విధంగా ఉంటే వాళ్ళు ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతారు, ఎలా ఉండకపోతే వాళ్ళు అధోగతి పాలవుతారు అని లోకంచ పుణ్య పాపానాం, పుణ్యం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, పాపం చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, దాన్ని వర్ణన చేస్తూ మళ్ళీ ఈ సృష్టి క్రియ ఎలా జరగాలి అని ఏవం వేదాన్ని ఆధారం చేసుకొని ఆ పరమాత్మ ఈ సృష్టిని చేస్తాడు అని దాంట్లో చెప్తారన్నమాట. మనం అటువంటి కొన్ని మంత్రాలని మన వాళ్ళు దైనందికమైనటువంటి నిత్య పూజలు కూడా పెట్టారు. మనం మర్చిపోకుండా నా వల్ల అవుతుంది, నాది, నేను గొప్ప, ఈ స్టూడియో నాది, ఇదంతా నేను మాట్లాడుతున్నాను అనకుండా ఏవం వేద నువ్వు కాదురా నాయనా పైవాడు ఒకడున్నాడు అని నిత్యము స్మరణ చేయడం కోసం